హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల పీపీపీ మోడ్లో అప్పగించే అంశానికి సంబంధించి పొలిటికల్ దుమారం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కూడా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ వ్యవహారం పైన కూడా రాజకీయ రచ్చ చూస్తున్నాం. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. పొలిటీషియన్ నుంచి పొలిటికల్ అనలిస్ట్ అయిపోయారా? చాలా రోజులు అయిపోయింది. ఎలా ఉన్నారు? బాగా. పాలిటిక్స్ వదిలేసి ఇంకా ఎనాలిసిస్లు చేస్తూ ఉన్నారా? పాలిటిక్స్ వదలలేదు. పాలిటిక్స్లోనే పొలిటికల్ యానిమల్ అంతే కదా. పార్టీలతో సంబంధం లేదు, పాలిటిక్స్ని అనలైజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఈ 2-3 బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ముందుగా కల్తీ లిక్కర్కి సంబంధించి ప్రభుత్వం డిస్టిలరీల ద్వారా తీసుకొచ్చి అమ్మిస్తున్న మద్యానికి ఆల్టర్నేటివ్గా మద్యం ఫ్యాక్టరీలు పెట్టి కల్తీ మద్యం అమ్ముతున్నారు అంటే ఒక ప్రచారం ఉంది. కొన్ని బయటపడ్డాయి కూడా. మీ కమెంట్ ఏంటి దానిపైన? అది జరుగుతుంది, నిజమే. ఇప్పుడే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా గత 5 సంవత్సరాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అందుకని డిజిటల్ పేమెంట్స్ జరగల. డిజిటల్ పేమెంట్స్ని అవాయిడ్ చేయడానికి కారణం ఇదని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా మధ్యలో ఇది విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది అనేది వాళ్ళ ప్రశ్నార్థకం. వాళ్ళే కదా పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఎప్పుడు పట్టుకున్నారు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంటున్నారు. ఇది ఆ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుంచి జరుగుతుంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు తర్వాత టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు దొరకపోవడానికి కారణం ఏంటి? మొత్తం ఎపిసోడ్ ఎంత దొరికితే ఒక సిఐని ట్రాన్స్ఫర్ అటాచ్ చేసి వదిలేశారు. అది కూడా తీసుకెళ్లి హెడ్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు, అంతే. అటాచ్ చేశారు, ఏం చర్యలు జరగల. కానీ ఇది జరిగిన దానికి ఎవరు బాధ్యులు చేయాలనేది ఇప్పుడు ఆలోచన కదా. ఇప్పుడు మీకు దాంట్లో జయచంద్రారెడ్డి గారు A1, తర్వాత అక్కడ ఉన్న మన నాయుడు గారు అయినా సురేందర్ నాయుడు గారు, తర్వాత రాజు, సరే ఇక మిగిలిన వాళ్ళందరూ తర్వాత వచ్చారనుకోండి. అక్కడ ఒక డిస్టిలరీ టైప్లో మీకు అక్కడ ఆర్ఎస్ తీసుకొచ్చి ఆర్ఎస్లో మీరు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ని లెక్కర్ కింద మార్చడానికి ఇవన్నీ చేసి ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నంలో బాటిలింగ్ చేస్తున్నారంటే అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది అది నాకు చెప్పండి. ఎన్ని చెక్ పోస్టులు దాటుకొని రావాలి? ఎన్ని చెక్ పోస్టులు? ఆల్మోస్ట్ బార్డర్ నుంచి, ఇది ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న విజయవాడ, ఇది ఇబ్రహీంపట్నం వరకు అది ఇది ఇల్లిసిట్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అయిందంటే, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బాటిలింగ్ అయిందంటే ఎట్లా జరిగింది? అసలు ఏ విధంగా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమవుద్ది? కేవలం అధికారులు అనుకుంటే సాధ్యమవుద్దా? అధికారులు అనుకుంటేనే సాధ్యం కాదు, రాజకీయ నాయకులు కూడా అనుకుంటేనే సాధ్యం. వెనకమాల పెద్ద తలకాయలు ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరు ఆ విధంగా చేయగలిగారు? ఎవరు దాన్ని దానికి కింగ్ పిన్స్ ఎవరు? ఒక్క కింగ్ పిన్ అని చెప్పి ఒక జయచంద్రారెడ్డి అంటే కుదరదు, చాలా మంది ఉండారు అతనితో పాటు. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీ అని చెప్పి గతం నుంచి తెలుసు. 2023లో తెలుగుదేశం పార్టీలో సీటు కోసం అప్లై చేసి సీటు కోసం ఇచ్చేటప్పుడు అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఇతను ఈ పార్టీ లేదు, పార్టీలో ఎప్పుడు తిరగలేదు, పార్టీకి సంబంధం లేదు, ఈయన పెద్దిరెడ్డి గారి బినామీ వ్యక్తి, పార్టీ అంతా అలకల్లోలం అయిపోతుందంటే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని బొదానేసుకుని మోసిన ఆయన శంకర్ యాదవ్ని వదిలేసి ఇతనికి ఇచ్చారు సీటు. ఇచ్చినప్పుడే అన్నారు చాలామంది. తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బ్రదరు ద్వారకానాథ్ రెడ్డి గారి మీద ఈయన పోటీ చేస్తా ఆల్మోస్ట్ నామినేషన్ వేసిన తర్వాత ఇంట్లో పడుకున్నాడు. ఎలక్షన్ ముందు కూడా అసలు ఏమీ జరగకుండా, కనీసం ఏజెంట్లు కూడా పెట్టకుండా, ఇది పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే అయిపోయింది, ఇప్పుడు చేసేది ఏం లేదు, మీరు జాగ్రత్తగా చేయండి అనే పరిస్థితిలో కూడా, అటువంటి ఘోరమైన పరిస్థితిలో కూడా 10,000తోనే గెలిచాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆ తర్వాత అసలు ఇప్పుడు దాకా ఎందుకు ఇన్ఛార్జి కంటిన్యూ చేశారనేది
అసలు దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? తెలుగుదేశం అసలు పార్టీ ఎందుకు ఎలా continue- ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వీళ్ళకి? ఏంటి నిర్లక్ష్యం? ఎప్పుడైతే అతను ఈ విధంగా చేసేయాలని వచ్చిందో, ద్వారకానాథ్ రెడ్డి అక్కడ లోకల్లో మద్యం తయారీలో 4-5 ఏళ్ళుగా ఉన్నప్పటికీ ద్వారకానాథ్ రెడ్డి అక్కడ మాత్రమే బలవంతుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుడిగా ఉంటే సరే మొత్తం రాష్ట్రం అంతా బలవంతుడు అనుకోవచ్చు. అంటే పెద్దిరెడ్డి గారు ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి గారు బలవంతుడు ఉన్నారు కదా. కాబట్టి. ఇప్పుడు ఆయన వెనక ఉన్న పెద్దిరెడ్డి ఎవరు? తెలుగుదేశం పార్టీలో ఏ పెద్దిరెడ్డి ఆయన కాపాడాడు అక్కడ నుంచి విజయవాడ దాకా లెక్కర రావడానికి? అది ఎవరు అసలు ఎందుకు జరిగింది? ఈ వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు ఉంచారు? తెలుగుదేశం పార్టీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎందుకు ఉంచారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గగ్గోలు పెట్టి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎందుకు ఉంచారు? ఈ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇవాళ దాని మొత్తం ఆ పాపం మొత్తం తెలుగుదేశం పార్టీ మీద పడింది. పాపం కాదుగా. ఇప్పుడు అక్కడ మీరు చెప్తున్న ప్రకారం అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే ఈ ట్రాన్స్పోర్ట్ జరగడం కింగ్ పిన్ ఎవరో ఉన్నారు కదా. ఎవరో కింగ్ ఉన్నారు. పిన్ ఎవరు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకా ఇప్పుడు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశం చేస్తున్నారు. పార్టీ కూటమి సర్కారు మరీ అంత చేతగాని సర్కారుగా అయిపోయిందా సార్? అంటే ఇక్కడ ఒకటి, తన బినామీకి సీట్లు ఇప్పించుకోగలిగిన తెలివిగలాడు కదా ఆయన. సో చంద్రబాబు నాయుడు కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పవర్ఫుల్ మనిషి. ఇన్ఫ్లుయెన్స్ కాదు, మోసం చేయగలిగినంత. ప్రభుత్వాన్ని మోసం ఏముంది? ఇద్దరు అపోజిట్. ప్రభుత్వం లేదు కదా, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీన్ని ఇప్పుడు దీన్ని ఇప్పుడు వరకు ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? అక్కడ ఆపితే అక్కడ లోకల్ గా ఏ ఎమ్మెల్యేలతో సంబంధం ఉంది, లోకల్ గా ఎవరు సంబంధం ఉన్నారు, లోకల్ గా ఏ మినిస్టర్స్ తో ఎవరో ఒకళ్ళు అక్కడ వాళ్ళ వెన్నుకాయింది ఇప్పుడు వరకు జరగదు. అక్కడ జరిగితే అక్కడ ఎమ్మెల్యే అక్కడ మంత్రులు ఓకే. అక్కడ నుంచి విజయవాడ దాకా వస్తే మధ్యలో దాకా వచ్చి విజయవాడలో జరుగుతా ఈ ఇబ్రహీంపట్నం దగ్గర దొంగలెక్కర్ని అమ్మి అదో పెద్ద గోడౌన్, ఇక్కడ పెద్ద బాట్లింగ్ యూనిట్, దానికి మళ్ళీ హాలోగ్రామ్స్, సీల్స్ అన్నీ ఏది కొత్తగా ఏది ఒక ఫ్యాక్టరీ పెట్టినట్టు పెట్టేస్తే అసలు ఇంతకాలం ఎందుకు దొరకలా వాళ్ళు? అదే ఇప్పుడు దాని మీద తెలుగుదేశం పార్టీ పైన విమర్శ ఏంటంటే అది ఏదో ఒక జిల్లా మంత్రి అనుకుంటే ఆ జిల్లా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకుందాం. ఇన్ని జిల్లాలు దాటి వస్తుందంటే పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వానికో ఇంకెవరో పెద్దలకు సంబంధాలు అది రాంగ్. పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వానికంటే దొంగలెక్కర అమ్ముకుని సంపాదించాల్సినంత అవసరం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు నాకు కూడా ఒక అనుమానం ఏమొస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు లిక్కర్ స్కామ్ వీటిలో బయటపడినా దీంట్లో కూడా ఎంతవరకు ఈ విధంగా పక్కదారి పట్టిందో ఆయనకు కూడా తెలియకుండా ఎక్కడెక్కడ లోకల్ లీడర్స్, ఈ రామచంద్రారెడ్డి గారి బినామీ లాంటి ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది జయచంద్రారెడ్డిలు ఉన్నారో ఆయన టైంలో కూడా ఎక్కడెక్కడ ఇటువంటి ఈ విధంగా జరిగిందో అది కూడా ఇప్పుడు అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇవాళ ఒక్క రోజుతో జరిగింది కాదు, ఇది చాలా భారీ స్థాయిలో జరిగింది. 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న లిక్కరు స్కామ్ ఎట్టా కంటిన్యూ అవుతుంది? గతంలో బియ్యం ఉంది, బియ్యం ఇలాగే జరిగింది. గతంలో సార్ ఈ రోజు కూడా ఇప్పుడు అదే ఇవాళ కూడా జరుగుతుంది. దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేల హస్తం ఉంది? వాళ్ళ మీద మీరు ఎందుకు గట్టిగా చర్యలు తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో బియ్యం డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలని, బియ్యం మాఫియా దగ్గర డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలని ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఈ రోజు కూడా చాలా తక్కువ మంది తీసుకుని వాళ్ళని ఏళ్ళ లెక్క పెట్టచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే గతంలో విమర్శించారో ఆ విమర్శని మళ్ళీ మీరు కూడా మోయాల్సి వస్తే అది సరైన పద్ధతి కాదు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదు అనుకుంటే అసలు బియ్యం ఎత్తేసేయండి, దాని బదులు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు అనుకున్నారు ఈ బియ్యం అనేది ఇవ్వకుండా దానికి వాల్యూ సరిపడా మనీ ట్రాన్స్ఫర్ చేద్దామని, కొన్ని ఆ పని చేయండి. ఎందుకు ఈ ఇంత ఘోరంగా ఇంత పెద్ద స్కామ్ చేస్తా ఇక్కడ ఎమ్మెల్యేలు దాని మూలాన లాభపడతా, వచ్చేది తక్కువ వాళ్ళకి, బదనాం ఎక్కువ, మోసేది ఎక్కువ, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నది ఎక్కువ. కానీ మీ అబ్జర్వేషన్ మీకేమనిపిస్తుంది? ఈ లిక్కర్ వ్యవహారం వెనక ఎవరు ఉండి ఉంటారు? ఇప్పుడు ఒక అధికారి తప్పు చేశారంటే ఆయన జ్యూరిడిక్షన్లో చేస్తాడు, ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడంటే ఆయన కాన్స్టెన్సీ పరిధిలో చేస్తాడు, ఒక మంత్రి చేస్తున్నట్టు సరే ఆ జిల్లా పరిధిలోనో స్టేట్లో ఆయన డిపార్ట్మెంట్లో ఏమైనా చేస్తాడు. బట్ ఇన్ని జిల్లాలు దాటి ఇది ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూస్గా 14-15 నెలలుగా జరుగుతుందంటే ఎవరు ఉండి ఉండొచ్చు? ఎవరనేది మనం చెప్పలేము. కానీ ఎవరో ఒకళ్ళు లేకుండా మాత్రం డెఫినెట్గా జరగదు. ఎవరో ఒకళ్ళు రక్షించండి ఇవన్నీ జరగవు. ఒకరోజు కాదు కదా, ఒకరోజు జరగట్లేదు ఇదన్నీ. కాకపోతే ఒకవేళ మీరు ఇందాక అన్నట్టు పార్టీ పెద్దలో లేకపోతే అగ్రనాయకులో గనక చేస్తే ఇవాళ పట్టుకునేవాళ్ళు కాదు.
సో కాకపోతే ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళకి సంబంధం లేనట్లు లెక్క. నేను వాళ్ళు చేస్తుంటారు అన్నట్ల పార్టీకి సంబంధించి నాయకత్వానికి ఎవరికో తెలిసి ఉండే అవకాశం ఉంటుంది కదా, అలాంటి అనిపిస్తుంది కదా ఎవరికైనా. పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఇప్పుడు ఇక్కడ మొన్న తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ 2014 వరకు 2019 వరకు కూడా డివిజన్ చాలా తీవ్రంగా ఉంది. 2019 తర్వాత చాలా చోట్ల ఏమైందంటే కుమ్మక్క రాజకీయాలు మొదలైనవి, అధిష్టానాలకు కూడా తెలియకుండా. ఓకే, ఆ పార్టీ నీకింత నాకింత ఈ రాజకీయాలు మొదలైనవి. ఆ రాజకీయాలు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ఇప్పుడు అధికార పక్షం ఇది తమిళనాడు టైప్లో 60-40, ఎవరు అధికారంలో ఉంటే అలా 60, అధికారం లేని 40. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ అయినట్టుంది 60-40. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాల వెనుక వైసీపీ టీడీపీ 60-40 రేషియోలో చేస్తున్నాయి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. దానికి చిత్తూరు జిల్లాను ఇప్పుడు ఇదే ఉదాహరణ. ఎట్లా ఎవడు రక్షించారనేది అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధం లేకుండా, తెలుగుదేశం నాయకులకి తెలియకుండా, చిత్తూరు జిల్లా అగ్రనాయకులకు తెలియకుండా ఎంత స్కామ్ చేయగలరు ఎవరన్నా? చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలకు ఇద్దరు మురళీమోహన్, జగన్మోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతను ఎప్పటి నుంచో చేస్తున్నాడు, పార్టీకి ఆయనకి సంబంధం లేదు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు, మీరు ఎందుకు పట్టుకోలేదు? ఓకే, పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం ఉండకపోవచ్చు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఎందుకు పట్టుకోరా? ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు? అసలు ఆ నెపం ఎందుకు వేసుకున్నారు మీద? తెలుగు పార్టీకి నిబద్ధతగా పనిచేసిన ఒక బీసీ నాయకుడిని పక్కన పెట్టి అనుమానాస్పదంగా ఉండి అక్కడ ఉన్న ఇది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీ అని అందరికీ తెలిసిన వ్యక్తికి సీట్ ఇవ్వడం ఎందుకు? సరే, సొంత జిల్లాలో ఎవరు తన పార్టీలోకి బినామీగా వస్తున్నారో తెలుసుకోకుండా వాళ్ళకి సీట్లు ఇచ్చేంత వీక్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారికి ఉందనుకోవాలా? అంటే అది వీక్ లీడర్షిప్ కాదు, ఏంటది కొన్ని వచ్చారు అంటే. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే అండి, ఈ కోవట్ రాజకీయం ఎలా ఉంటుందంటే వచ్చే ముందే 4-5 లోకల్ లీడర్స్ని లేకపోతే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని పోటీ చేసే వాళ్ళని వాళ్ళ చేత కూడా వీళ్ళు సంతకాలు పెట్టించుకుని సిఫార్సులు చేయించుకుని వస్తారు. కాన్స్టిట్యున్సీ వాళ్ళని ఏ కాన్స్టిట్యున్సీలో పక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళను ఏదో ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా 60-40 కనెక్షన్స్, ఆ కనెక్షన్స్ అన్ని సంతకాలు పెడతారు. ఓకే, ఇప్పుడు అట్లా ఏంటంటే ఈ అవినీతి ఎంత లోతుకి వెళ్ళిపోతుందంటే పార్టీలకు అతీతంగా పంచుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చేటప్పుడు ఐవీఆర్ సిస్టము, రకరకాల మెకానిజమ్స్, కార్యకర్తల ఒపీనియన్, ఇట్లా చాలా ఒకటి ఏ ఐవీఆర్ఎస్ అయినా ఏ మెకానిజం అయినా పర్టికులర్గా ఈ వ్యక్తికి సంబంధించి ఎవరు జయచంద్రారెడ్డికి సంబంధించి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు, వద్దన్నారు. ఈవెన్ మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా వచ్చి అడగడం జరిగింది. అది ఆ రోజునే పార్టీ వాళ్ళు సెన్స్ చేశారు. మరి అతనికి ఇవ్వాల్సినంత సీట్ ఇవ్వాల్సినంత కంపల్షన్ ఒత్తిడి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. అదే కదా, చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడు దాన్ని బట్టి. అంతే కదా, ఈయన పవర్లో లేకపోయినా ఆయన పార్టీలో ఒక మనిషిని పంపించి కోవట్ రాజకీయాలు చేయగలిగినంత తెలివిగలాడు ఆయన. సరే, తెలివే కదా, రాజకీయాల్లో ఏం చేసినా రాజకీయమే కదా, రాజకీయాల కోసం. సో చూడాలి. సో ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఏమైనా డ్యామేజ్ చేసింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా డ్యామేజ్. అంటే ఒకటి పట్టుకున్నారు, మా హయాంలో దొరికింది అన్నా సరే ఎంతకంత డ్యామేజ్. రోజు మద్యం కుంభకోణం చేశారనో అవినీతి చేశారనో మనం మాట్లాడతా, ఇప్పుడు మన హయాంలో కల్తీ జరిగింది అన్నది దాని మీద. అంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు 70-80 మందికి పేర్లు వచ్చినాయి అన్నారు డైరీలో, వాళ్ళ పేర్లన్నీ పబ్లిక్ చేయండి. వాళ్ళతో పార్టీ మొత్తం ఏ విధమైన సంబంధాలు లేకుండా పార్టీ కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా వాళ్ళతో సంబంధాలు లేకుండా చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి ఎవడన్నా సరే మాకు పర్లేదు, ఎవరన్నా సరే మాకు లెక్కలేదు అనే విధంగా చేస్తే అప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను భుజాన వేసుకున్నారు కదా, ఇది ఆయన సరే ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు అనుకోండి, కాకపోతే మా హయాంలో ఏం జరగలేదని, ఆయన హయాం నుంచి జరుగుతుందనే కదా ఇది. విచారణ చేస్తే ఎప్పటి నుంచి మొదలైంది? 4 సంవత్సరాల నుంచి జరుగుతుందని తేలింది. ఎందుకంటే ఆ పెట్లు తర్వాత ఉన్న ఇవన్నీ చూస్తే 4 సంవత్సరాల పై నుంచి జరుగుతుందని ఎక్సైజ్ వాళ్ళు నిర్ధారించారు. అంటే ఆయన హయాం నుంచే జరుగుతున్నట్లు లెక్కే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్కామ్ చేసే అవకాశం
ఇటువంటిది చేసే ఇది గతంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయటం, ఆ మొత్తం ఎంత ప్రభుత్వం ఇదిలో జరిగిందన్నా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఏమో అమలు అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అమ్మారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో అమ్మింది కాంట్రాక్ట్ ఉద్యోగులు. ప్రభుత్వాలు అంతా మాక్సిమం కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే అమ్మిన దానికి రిసీట్లు లేవు, అమ్మిన దానికి డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టారో, ఎక్కడి నుంచి అమ్మారో, ఎటు నుంచి ఎటు వెళ్ళిందో లెక్కలు లేవు. పైగా లిక్కర్ వాడకం తగ్గిందన్నారు, ఎక్కడా తగ్గదు. తగ్గిందంటే దొంగ లిక్కర్ వచ్చినట్టే. ఇవాళ తేలింది కదా, ఆ చిత్తూరు కానీ ఇక్కడ ఇబ్రహీంపట్నం కానీ అక్కడ ఎక్కడైతే లిక్కర్ అమ్మకాలు తగ్గినాయో అక్కడ దొంగ లిక్కరు ఈ రెవెన్యూ దీని ద్వారా భర్తీ అయింది. అది తేలింది కదా ఇవాళ. సో డ్యామేజ్ కంట్రోల్కి ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద ఎక్కడ కూడా వెనకాడకూడదు, నిర్దాక్షిణ్యంగా ఉండాలి. తర్వాత ఇవాళ ఈ లిక్కర్ గురించి లిక్కర్ షాపుల్ని వేలం వేశారు, తీసుకున్నారు. వాటి మీద రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేయాలి. వాళ్ళు మా దాంట్లో ఇది మా సంస్థానం లిక్కర్ ఏ ఒక్క లిక్కర్ షాప్ తోటైనా సంబంధం లేని రాజకీయ పార్టీ నాయకుడితో సంబంధం లేని ఒక్క లిక్కర్ షాప్ ఉంటుందా? అది ఇవన్నీ చూస్తుంటేనే బాధగా ఉంది. ఎందుకంటే మొన్న టెండర్లు వేసినప్పుడు కొంతమంది టెండర్ లేని ఇలా బెదిరించారు, గుంజుకున్నారు, వచ్చినాయి. దీన్ని ఈ పద్ధతి చూస్తుంటే ఇదే బాధగా ఉంది. గవర్నమెంట్ తీసుకోవడమే బెటర్ ఏమో. అప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఈ లిక్కర్ దాంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం లేదు. దాంట్లో ఏం ఉండేది కాదు, ఇసుకలో ఉండేది కాదు, బియ్యంలో ఉండేది కాదు. తర్వాత ఏమన్నా ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ దేంతో ఉండేది కాదు. అటువంటిది ఇవాళ కొంతమంది అన్నింటిలోనూ కల్పించుకుంటా అన్నింటిలోనూ వాటాలు కావాలి. కాన్సెన్సీ మొత్తం నేను గుత్తా తీసుకున్నాను, ఇక్కడ ఏం జరిగినా నాకు తెలిసి జరగాలి. కారణం ఏంటి? డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నాం అనుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకోవాలి అంటున్నారు. కానీ అదే డబ్బులు ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు మొన్న. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వీళ్ళ డబ్బులు ఊరికే అక్కడ పటాటోపం కనపడటానికి తప్ప గెలవటానికి ఉపయోగపడదు కదా, ఉపయోగపడలేదు అనేది అర్థమైంది కదా. కానీ దాన్ని ఏంటంటే ఇది చూపించి వాళ్ళు సంపాదన మార్గం. ఓకే, నీకు అదే కావాలనుకున్నప్పుడు చెప్పు ఎలక్షన్ ముందు, నేను ఇంత ఖర్చు పెడుతున్నా, వాళ్ళని తీసుకుంటున్నానని. అట్లాగదే మేము ప్రజాసేవ చేయడానికి కాదు కదా. ఏం చెప్తున్నారు? ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మీకు మంచినీళ్ళ ట్యాంకర్లు ఇస్తున్నాం, మీకు ఇది హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం, మీకు చీరలు ఇస్తున్నాం, లేకపోతే అది ఇవన్నీ మేము సంపాదించేసాం, మాకు బాగా కడుపు నిండిపోయింది, మాకు బాధ లేదు, ఇంకా అజిట్ చేస్తుంది, కాబట్టి ఈ మిగిలిన సంపాదన ప్రజల కోసం ఖర్చు పెడదామని రాజకీయాలకు వచ్చాం అంటున్నారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మేము ఎంత ఖర్చు పెట్టాం, రేపు మా కుటుంబానికి ఎంత కావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత కావాలి అని లెక్కేసి పీక్కుంటున్నారు జనాల దగ్గర. ఇది ఈ రాజకీయం మీరు ముందు చెప్పలేదు కదా. అదే కదా మొత్తం టీడీపీ కూటమిలో గవర్నమెంట్ ఎలా రన్ చేస్తుంది అనే దానిపైన కాస్త పాజిటివ్గా చర్చ ఉన్నా కొన్ని స్కీమ్స్ వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు డ్యామేజ్ చేస్తున్నారు గవర్నమెంట్. స్కీమ్స్, ప్రభుత్వం నడుపుతున్న విధానం, జరుగుతున్న డెవలప్మెంటు అది అన్డౌటెడ్లీ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవన్నీ కూడా మనం వంక పెడతానికి వీలైన విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీళ్ళు పగ్గాలు తెంపుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అది పార్టీకి నష్టం. రేపు మీరు ఎంత అభివృద్ధి చేసినా లోకల్గా ఉన్న ప్రజలు వీళ్ళ మూలన ఇబ్బంది పడితే అది పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటికైనా సరే సంవత్సరాలు అయింది కాబట్టి మేల్కొని ఇవన్నీ జరగకుండా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే పరిమితం చేసి ప్రజాకంటకులుగా మారకుండా చేస్తే చాలా డ్యామేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యే చూస్తారు. తర్వాత మెడికల్ కాలేజ్ అంటే అది యాక్షన్ ఉండాలి. మెడికల్ కాలేజీల అంశం, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాటు కంటిన్యూస్ కార్యక్రమాలు ఇస్తుంది, కోటి సంతకాల సేకరణ అంటుంది, రేపు నర్సీపట్నం వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకటండి, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అసలు? ఇవన్నీ మెడికల్ కాలేజీలన్నీ మోడీ గారి గవర్నమెంట్కి ఎంతసారి ఏంటంటే జిల్లా ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఉద్దేశంతో మనకు 17 మెడికల్ కాలేజీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 8,400 కోట్లు, 500 కోట్లు
ఖర్చు అవుతుంది అంటున్నారు. సరే 8,400 ఎంత ఖర్చు పెట్టిన తర్వాత గవర్నమెంట్ దగ్గర వాటిని మొత్తాన్ని ఏది నడపగలిగే సామర్థ్యం ఉందా ఆర్థికంగా? ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎన్ని హాస్పిటల్స్ కరెక్ట్గా రన్ అవుతున్నాయి? ఎన్ని హాస్పిటల్స్ ఈ విధంగా జరుగుతున్నాయి? అవన్నీ కరెక్ట్గా రన్ అవుతున్నాయా? దాని మూలన నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఇప్పుడు మీరు పీపీపీని సమర్థిస్తారా? పీపీపీని సమర్థించడం అంటే ఇక్కడ ఒకటి, పీపీపీ ఏమి పనికిరాంది కాదు. ఇప్పుడు మనకి రోడ్లు, తర్వాత ఇప్పుడు ఎక్కడో దగ్గరకు ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో పీపీపీయే కదా. ఏమైంది పీపీపీ? ఇప్పుడు వాళ్ళు వదిలేసి గవర్నమెంట్కి అప్పచెప్పి వెళ్ళిపోయారుగా. గవర్నమెంట్కి 10,000 కోట్ల నష్టం కదా తెలంగాణలో. గవర్నమెంట్కి అప్పచెప్పారు కదా. భూములు ఇచ్చి ఎల్ఎన్టీకి జరిగింది ఏంటంటే గవర్నమెంట్ భూమి ఇచ్చి ఎక్వైర్ చేయించి డబ్బులు ఇచ్చి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి నష్టాల్లో ఉందంటే మళ్ళీ గవర్నమెంటే కొనుక్కొని 2,000 కోట్ల లాభాలు ఇచ్చి పంపించేసింది ఎల్ఎన్టీని. అట్లా 2,000 కోట్ల నష్టం. 2,000 కోట్ల లాభాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ వచ్చింది కదా. ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసిందే కదా. గవర్నమెంట్ వచ్చిందే. ఇప్పుడు దాంట్లో మీరు షాప్లో నష్టాల్లో ఉన్నదాన్ని తీసుకున్నాం. వాడు నడపలేను అంటే, ప్రైవేట్ వాళ్ళు నడపలేవు అంటే మరి అటువంటిప్పుడు మెట్రో ఎట్లా వచ్చేది? గవర్నమెంట్ చేయగలిగేది కనుక. ఇప్పుడు మీరు అన్నదే కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు మెట్రో ఇన్ని సంవత్సరాలు సాగింది, ఇవాళ నడపగలరు. రేపు టికెట్లు పెంచుకుంటేనో ఏదో పెంచా రేట్లు పెంచుకుంటేనో కొంతవరకు మేము నడపలేము, మాకు చేత కావట్లేదని ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ నడపలేకపోవటం అనేది రియల్ ఎస్టేట్లో నష్టం తప్ప వాళ్ళకి మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ టికెట్లో నష్టం రాలా. సరే, మీకు దీంట్లో ఎక్కడ నష్టం రాలా. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్న విధంగా రియల్ ఎస్టేట్ ని అమ్ముకోవటంలోనో లేకపోతే దాన్ని ఇప్పుడు అదే కదా. ఇప్పుడు స్టేషన్స్ దగ్గర షాపులు ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు క్యాష్ చేసుకుంటంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, అంత వాళ్ళు అనుకున్న విధంగా సాగలేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు. ప్రైమరీ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం నడపలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. ప్రైవేట్ వాడే మేము నడపలేము అని ప్రభుత్వానికి ఇచ్చిపోయాడు దాన్ని. నేను అదే ఇప్పుడు దీనికి ఏంటంటే పీపీపీ అనే దాంట్లో ఇప్పుడు ఏ రోడ్డు అయినా సరే నేషనల్ హైవే అదే కదా. మీరు హెల్త్ని దాంతో పోల్చలేం. నా నాలెడ్జ్, నా అవేర్నెస్ ప్రకారం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం అనేది ఏ మాత్రం కూడా అంగీకరించేది కాదు. ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీ ఇవ్వడమే కదా, ఇది పూర్తిగా ప్రైవేట్ పరం కాదు. మా దగ్గర ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్ ఉంది. మమతా మెడికల్ కాలేజ్ ఉంది ఖమ్మంలో మన మమతా మెడికల్ కాలేజీలోకి వెళ్ళి ఫీజు కట్టకుండానో తక్కువ ఫీజుతో బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు? అది గవర్నమెంట్ ఇచ్చిందే. కాదు మీరు అన్నది కరెక్టే, నేను ఒప్పుకుంటా. ప్రైవేట్ మెడికల్ కాలేజీ అది ఇప్పుడు మమతా మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీరు అన్న విధంగానే 8,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? కాదు సంవత్సరానికి ఇంకో 1,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? లేదండి. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఈ 33 జిల్లాలకి కేంద్ర ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం సొంతంగా మెడికల్ కాలేజీలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్టర్ 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేదా? మెయింటైన్ చేయటం అంటే నేను మెయింటైన్ చేస్తుందా చేయలేదా అంటే చాలా చోట్ల గవర్నమెంట్ ఫెయిల్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ నడపలేకపోతున్నాం, కాలేజీలు కూడా నడపలేమంటే గేమ్ నడుపుతుంది గవర్నమెంట్. మరి నేను అనేది కాలేజీ నడపలేకపోవడం కాదు, నేను అనేది ఏంటంటే ఒక 20-25 ఏళ్ళకి ఇచ్చారనుకోండి సపోజ్. 66 సంవత్సరాలకి 66 సంవత్సరాలు కాదు, 66 సంవత్సరాలు ఇస్తున్నా అసెంబ్లీలో చెప్పింది ప్రభుత్వం. లేదు 33 సంవత్సరాలు. 33 కాదు 66 అని మళ్ళీ అసెంబ్లీలో చెప్పిందా? 66 అంటే అబ్జెక్షనబుల్. 33 నాకు తెలిసినంత వరకు 33 అని చెప్పారు. 33 సంవత్సరాలు అయితే మాత్రం అది పెద్ద నష్టం జరగదు. ఎందుకంటే తర్వాత వాళ్ళు డెవలప్ చేసి అప్పచెప్పాలనే దాంట్లో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కాదు ఇక్కడ నేను అడిగేది ఏంటంటే తొందరగా మెడికల్ కాలేజీ పూర్తవుతాయి, ఒకటి సీట్ల అవైలబిలిటీలోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే కండిషన్ పెట్టండి, ఎన్ని ఫ్రీ సీట్లు ఇవ్వాలి అనేది కండిషన్. అది ఫ్రీ సీట్ ఎంతో ఇవ్వాలి అనేది అది కూడా ఏం పెట్టలేదు కదా ప్రభుత్వం. పెట్టండి, అది ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఈ ఫ్రీ సీట్లు ఎన్ని ఇస్తారు, గవర్నమెంట్కి ఎన్ని సీట్లు ఇస్తారు ఫ్రీగా, అది మీరు నిర్దేశించండి. గవర్నమెంట్కి నిర్దేశించడం సార్, అది నీట్లో భర్తీ అవుతాయి. 50% గవర్నమెంట్ కోటా పోతుంది, కన్వీనర్ కోటా పోతుంది, మిగతా 50% వాడు అమ్ముకోవాలి. అట్లా అది ఇప్పుడు అదే ఉంది. అది మేము మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అట్లా ఇచ్చేస్తున్నాడు, మేము మారుస్తామని చెప్పింది. వీళ్ళు మార్చింది ఏం లేదు. మార్చి నేను అనేది ఏంటంటే పీపీపీ అనేది నేను ఎందుకు సమర్థిస్తున్నానంటే తొందరగా అవుతుంది, ఒకటి సీట్లు అవైలబిలిటీ వస్తాయి, తర్వాత వాళ్ళకేం సొంతం కాదు,
మళ్ళీ గవర్నమెంట్కి అవజెప్పాల్సిందే. అది నిర్దిష్టంగా ఒక ఇది పెట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి మీరు అన్నట్టు 66 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు అయితే పెద్ద కష్టం కాదు. అది మీరు ఒకసారి సారీ టు సే, 66 సంవత్సరాలు అయితే మాత్రం అబ్జెక్షన్. 33 సంవత్సరాలు అయిన వాడు ఇప్పుడు ప్రైవేట్ వాడు తీసుకుని వాడు లాభాలు లేకుండా ఉట్టిగా ప్రజాసేవ చేయడం కోసం ప్రభుత్వానికి CSR లో హాస్పిటల్ కట్టించడం కోసం కాదు కదా తీసుకునేది. హీ షుడ్ మేక్ మనీ కదా. అవును, ఎక్కడి నుంచి? అవును, ఎక్కడైనా అంతే. ఎక్కడైనా పీపీపీ అంటేనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కదా వాడు సంపాదించుకొని వాడు పెట్టిన డబ్బులు అట్లా అనుకుంటే గవర్నమెంట్ చేసిన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేవాల్సిందే. గవర్నమెంట్ కూడా డబ్బులు లేవు సొంతంగా. అట్లా కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఫీజు కట్టిపోం కదా, టెస్ట్ కావాలంటే ఫీజు కట్టిపోం కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని కరెక్ట్ గా రన్ చేస్తున్నప్పుడు మీరు రోజుకి ఒకటి పడతాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్. ఒకవేళ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా అంత బ్రహ్మాండంగా ఉంటే నిజం గొప్ప విషయమే. ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని సమర్థించడం అంటే డెఫినెట్గా ఒకసారి మీరు రివిజన్. ప్రైవేట్ వ్యక్తులు అంటలా నేను ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడమే కదా సార్. ప్రైవేట్ వ్యక్తులకి కొంతకాలం నేను విన్నా ఇంకా మీ దాకా వచ్చిందో లేదో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కలిపి టెండర్ వేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న మైనర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 900 పైగా ఉన్నాయి. అవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కోర్టుకు వెళ్తారు, లిఫ్ట్లు కూడా మేము మెయింటైన్ చేయలేము అని కోర్టుకు వెళ్తారు. ఎవరు వెళ్ళాలి? ఎవరు ఓనర్? మీరు వెళ్తారు, నేను వెళ్తాం మెడికల్ కాలేజ్ కోసం వెళ్తాం. సో ప్రభుత్వాలు అటువంటి మెడికల్ కాలేజీ ఇష్యూ వేరండి. ఇప్పుడు గవర్నమెంటే తీసుకుంటాం అని చెప్పి మీరు అనుకుంటోంది మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇవ్వడం వల్ల తొందరగా పూర్తవుతాయి, మళ్ళీ మనకే వస్తాయి కదా. అంతేనా? అంతే. మళ్ళీ మనకే ఎలాగో వస్తాయి, రావాల్సిందే మనవే అవి. నేనేమంటున్నా 8,000 కోట్లు కట్టలేక ఎవరికో ఇచ్చి ఇప్పుడు అట్లా కాదు, 8,000 కోట్లు చేయటం అని కాదు. గవర్నమెంట్ మొదలెడితే అది కనీసం ఇంకొక 10 ఏళ్ళకు కానీ పూర్తవు. మెడికల్ కాలేజీలు కట్టడానికి 10 ఏళ్ళు పడితే అమరావతి కట్టడానికి ఎన్ని ఏళ్ళు పట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కట్టారని ఇప్పుడు ఆయన విమర్శ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఎన్ని పూర్తయినాయి? మీరు నేను పార్టీ తరఫున మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడదాం. అంటే ఉన్నాయి 2 పార్టీలే కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ కట్టలేకపోయాడు, ఓడిచ్చారు జగన్మోహన్ రెడ్డిని. మనం కడతామని చెప్పాం, సీట్లు ఇస్తామని చెప్పాం, జగన్మోహన్ రెడ్డి జీవనం రద్దు చేస్తామని చెప్పాం. మనం ఏం చేస్తున్నాం? అది కదా ప్రభుత్వం. అది ప్రభుత్వం చెప్పింది చేస్తుందా లేదని కదా మనం అడగాలి. ప్రభుత్వం చెబుతుంది చేస్తుందంటే ఒకటండి, ఇక్కడ మీకు ఆ బడ్జెట్ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది కూడా మీరు బడ్జెట్ ఆరోగ్యానికి దానికి సంబంధం ఏంటని. ప్రభుత్వం బాధ్యత విద్య ఆరోగ్యం ఫ్రీగా ఆరోగ్యం ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ? మరి ఏం వదిలేద్దామా? కాదు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి? ఇవ్వాలి కదా. అట్లాగా రావాలంటే ఏ ఫిన్లాండో లేకపోతే స్వీడన్ వెళ్ళాలి. మనకు ఉంది కదా భారత రాజ్యాంగం కల్పించిన దాంట్లో చాలా ప్రైవేట్ వ్యక్తులు కమ్మేసుకుంటా అంటే చెప్పలు కొడదామా మనం? ప్రైవేట్ వ్యక్తులు అమ్మటం ఎట్లా అవుతుందంట. నేను ఏంటి మరి ఎట్లా అవుతుంది? మీకేమి మీకు గుర్తుంటుంది అక్కడ చాలా పెద్దవాళ్ళు మీరు. నేను ఒకటి చెప్తున్నా, ఒకటేనండి, జేగురుపాడు ప్రాజెక్ట్ ఉంది, అది పీపీపీఏ కదా. పీపీపీ మోడ్ లో వెళ్ళడం అంటే ఎగ్జాంపుల్ చెప్తా. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి మీరు. జేగురుపాడు ఏంటి? జేగురుపాడు ప్రాజెక్ట్ నాకు తెలియదు. ప్రాజెక్ట్ జరిగింది కదా, తెలియదు నాకు. అది పీపీపీలో వచ్చింది, ఇవాళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిందిగా మీకు. సార్ అవి ఇన్ఫ్రా ప్రాజెక్టులు. నేను సర్వీస్ గురించి చెప్తున్నా. హాస్పిటల్కి వెళ్ళేవాడికి డబ్బులు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. బయట 100 రూపాయలు అయ్యే టెస్ట్ 200 అంటే తీసుకోవాలి. అక్కడ అది నష్టం జరుగుతుందన్నా నేను ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అపోలో హాస్పిటల్ ఉంది, 30 ఎకరాలు ఎన్టీ రామారావు గారు హాస్పిటల్కి ఇచ్చారు. మీకు బహుశా గుర్తుంటుంది. 30 ఎకరాల హాస్పిటల్కి ఇవ్వడం పైన అప్పుడు విమర్శలు వచ్చినాయి. బట్ ఆయన ఒక హాస్పిటల్ పెడుతున్నారు ఇక్కడ అని ఇచ్చారు. ఒక 5 ఏళ్ల తర్వాత హాస్పిటల్లో పేదవాళ్ళకి ఎంతమంది ట్రీట్మెంట్ చేశారని అసెంబ్లీలో చర్చ జరిగితే ఒక్క పేదవాడికి కూడా ఫ్రీగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. ప్రభుత్వం 30 ఎకరాలు ఇచ్చింది ఇప్పుడు అపోలో హాస్పిటల్. ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం జరిగింది? నష్టం కదా. సర్వీస్ సెక్టర్ కదా. అంటే అట్లా అందుకనే నేను ఇందాక అన్న మీతో, మీరు ఎంతమందికి సీట్లు ఇస్తారు పేదవాళ్ళకి అనేది కండిషన్ పెట్టమంటున్నా. పేదవాళ్ళకి సీట్లు ఎట్లా ఇస్తారు సార్? పేదరికం బేస్డ్ సీట్లు ఎక్కడ ఉన్నాయి? మెడికల్ రిజర్వేషన్ బేస్డ్ ఉన్నాయి. రిజర్వేషన్ పేదలకు దాంట్లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫ్రీ సీట్లు కాకుండా మీరు ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఫ్రీ సీట్లు ఎన్ని ఇస్తారు? పేదలకు 50% అమ్ముకోవచ్చు సార్. 50% అమ్ముకోవచ్చు. 50% నేను చెప్తున్నా ఈ మాట. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనరల్ కేటగిరీ పిల్లలకి తీవ్రమైన నష్టం. ఎలా అంటే
50% అమ్ముకుంటాడు. అమ్ముకోవడం అంటే ఏంటి? 50% డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, అవును. రైట్. మిగతా 50% కన్వీనర్ కోట. కన్వీనర్ కోట అంటే ఈ 50%లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్ ప్రకారం అందరికీ వస్తాయి, ఓబీసీ కూడా వస్తాయి. నీకు ఓబీసీలో రిజర్వేషన్లు వచ్చేవాళ్ళంటే ఎకనామిక్గా తక్కువ ఆదాయం ఉన్న బ్యాక్వర్డ్ వాళ్ళు, వాళ్ళకి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కలిపి 50%, డబ్బులు ఉన్న వాళ్ళకి 50%. మామూలు జనరల్ వాళ్ళకి ఎక్కడిపోతాయి సీట్లు? ఇంకా జనరల్ ఎక్కడ ఉన్నారు? అందరు దీంట్లో వచ్చి అయితే డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే పేదరికంలో వాళ్ళు. మీరు ఓబీసీల్లో నష్టం ఎక్కువ జరిగేది ఎవరికో తెలుసా? ఓసీ వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది నష్టం సీట్లలో. మెరిట్ లేకపోతే వాళ్ళు ఏంటి? అవును, ఓసీకే డబ్బులు ఉండాలి లేకపోతే మెరిట్ ఉండాలి. కానీ మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే వస్తుంది, వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ బేస్డ్ వస్తుంది. అది మనం రిజర్వేషన్ మనం క్వశ్చన్ చేయలేం కదా. కాబట్టి వీళ్ళు 50% దేంట్లో అయినా అంతే కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే దేంట్లో అయినా అంతే, లేకపోతే ఉద్యోగాలు అయినా అంతే. దాన్ని మనం 50% అమ్ముకునే అవకాశం ఎవరికి ఇచ్చారు? ఏదండి దేంట్లో ఇచ్చారు? ఏది 50% సీట్లు అమ్ముకునే అవకాశం ఎక్కడ ఇవ్వలేదు? ఇంజనీరింగ్ లో కూడా ఉన్నాయి కదా. అంత చేయదు, పర్సెంటేజ్ 27% ఎంత ఉంది అంత. అది అడగండి. ఇప్పుడు 50% మీరు పెట్టినంతలో అదే అవ్వాలని లేదు కదా, తగ్గించమని. 50% సీట్లు గవర్నమెంట్ రన్ చేస్తూ మీరు అమ్ముకునే అవకాశం ఎలా ఇస్తారు అనేది గతంలో గొడవ. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తున్నావు, వాడికి ఇంకో 10 లక్షలకి 50 లక్షలకి ఎక్కువ అమ్ముకుంటాడు. నేను అనేది అది కాదు. అసలు జరిగేదాన్ని ఇది కాదు అని చెప్పి దాన్ని మూలపడేసే కన్నా కూడా, ఏదో జరుగుతుందని చూపిస్తా దాన్ని ఒక 10 ఏళ్ళు సాగతీసే కన్నా కూడా, ఈ మోడైనా ఇది అయితే రేపు మీరు అడగండి, కన్వీనర్ కూడా తగ్గించమని అడగండి, వాటి మీద డిమాండ్ చేయండి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి మనం వాళ్ళని అడుక్కునే అవసరం ఏంటంటే? ప్రైవేట్ వ్యక్తులు ఏంటంటున్నా నేను, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు పోర్ట్లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయే. తీసుకురండి అవి కూడా. మరి మీరు అంటే అవన్నీ తీసుకుని మీరు ఒక ప్రాజెక్ట్ ని, ఒక రోడ్డుని, ఒక ప్రాజెక్ట్ ని, స్కూల్ని, హాస్పిటల్తో పోల్చకండి. నేను ఒకటి చెప్తున్నా, మీరు నవరత్నాలు అనే కంపెనీలే, నవరత్నాలు అనే వాటినే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవి నష్టాల్లో ఉన్నాయి కాబట్టి. ఎక్కడ నష్టాల్లో ఉన్నాయి? నవరత్నం అంటే నష్టాలు ఎక్కడున్నాయి? నవరత్న కంపెనీలే నష్టాల్లో ఉన్నాయి. పెట్టుబడులు, డిజిన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు మళ్ళీ మీరు గవర్నమెంట్ తీసుకొచ్చి చేసుకునే అంత మీరు మెయింటైన్ చేసే అంత ఉండదండి. ప్రజల వైపు నుంచా మనం ఆలోచించాల్సింది? ప్రభుత్వాల వైపు నుంచా? ప్రజల వైపు నుంచి కాదు. నేను హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాడికి అందుబాటులో ఉంటుందో లేదో చూద్దాం. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఏ హాస్పిటల్ పెట్టినా సరే జనరల్ హాస్పిటల్ పెట్టాల్సిందే. జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఫ్రీగా ఎవరు ఇవ్వాల్సిందే. ఏ హాస్పిటల్ నాకు చెప్పండి. చూడండి, ఎన్ఆర్ఐకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు బస్సులు వేసుకుని తీసుకెళ్లి, మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద ఎయిమ్స్ ఉందా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఒకటే మెడికల్ కాలేజ్ ఉంది కదా. ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అక్కడ? ఉంది, ప్రమాణంగా నడుస్తుంది కదా. అట్లా కాదు. ఎందుకు ఇది నడు? నేను చెప్తున్నా, ఎన్ఆర్ఐ ఉంది, కేజీహెచ్ గవర్నమెంట్ కదా, నడుస్తుంది కదా. కాకినాడ ఉంది, గవర్నమెంట్ కదా. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో అంత పర్ఫెక్ట్ ఉన్నాయా? పర్ఫెక్ట్ దేంట్లో ఉంటుంది? కానీ అంత మంచి డాక్టర్లు ఉన్నారా? పెట్టండి. ఎక్కడ? అదే కదా మరి. ఇప్పుడు ఒకదానికోటి మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అంత నైపుణ్యం ఉన్న డాక్టర్లు, పెద్ద డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు నైపుణ్యమైన డాక్టర్లు అంతా ప్రైవేట్, తెలుసు కదా. నైపుణ్యం ఉన్న డాక్టర్ అంతా ప్రైవేట్ దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాడి దగ్గర మనం డబ్బులు పెట్టి వైద్యం తీసుకోవాలి. ఇప్పుడు కాదు, 33 సంవత్సరాల తర్వాత హాస్పిటల్ ప్రభుత్వం తీసుకుంటే, 33 సంవత్సరాల తర్వాత హాస్పిటల్ ప్రభుత్వం, 33 ఏళ్ళ తర్వాత హాస్పిటల్ ప్రభుత్వం తీసుకుంటే వాడు ఈ హాస్పిటల్ వదిలేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. అప్పుడు ఏం చేద్దాం? నేను అనేదండి, ఇప్పుడు దీంట్లో వీళ్ళు 25 లక్షలకి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ, అది మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, దాని కింద ట్రీట్మెంట్ చేసుకుంటారు. పేదలకు ఏం నష్టం జరుగుతుంది చెప్పండి నాకు. ట్రీట్మెంట్ 25 లక్షలు ఇస్తున్నారు కాబట్టి మొత్తం ప్రైవేట్కి ఇచ్చేద్దాం. అప్పుడు పీపీపీ ఎందుకు? ఇంకా మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవడం ఎందుకు? ఏది గవర్నమెంట్ తీసుకోవడం మాత్రం ఎందుకు? మొత్తం ఇచ్చేసి మొత్తం హాస్పిటల్ సెక్టర్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి 25 లక్షలు హాస్పిటల్ సెక్టర్ అంతా ప్రైవేట్ అంటే మీకు ప్రైవేట్ వాళ్ళ చేతులు లేవా? ఇప్పుడు మీరు చూస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ దీనికే తీసుకోండి, అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకోలేక సస్తున్నారా బాబు అనే కదా. ప్రైవేట్ గవర్నమెంట్ బాధ్యత హెల్త్, ఎడ్యుకేషన్ గవర్నమెంట్ రన్ చేయాలి, మిగతా అన్ని ఆపేసుకోవాలి, దీనికి ఖర్చు పెట్టాలి, స్కిల్డ్ వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఒకటే ఉద్దేశంలో ఉన్నారు, ఏంటంటే పేదలకి ఈ విధంగా చేయడానికి వీల్లేదు, గవర్నమెంట్ చేతిలోనే హెల్త్ ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మెడికల్ కాలేజీ పెట్టినా, మెడికల్ కాలేజీ
పెట్టిన తర్వాత దాని కింద జనరల్ హాస్పిటల్ ఉండాలి అటాచ్ అయ్యి, ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్కి సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవన్నీ దాంట్లో చూడాలి. అవన్నీ అవితేనే మెడికల్ కాలేజీకి వ్యాలిడిటీ సార్ వస్తుంది. ఉండదు. ఇప్పుడు ఓన్లీ కాలేజీలో సీట్లు అమ్ముకుంటే వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నేను మీరు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాను సార్, పెట్టుబడి పెడుతున్నాను. ఓన్లీ కాలేజీలో 50 సీట్లు అమ్ముకుంటే నాకు రావు కదా డబ్బులు. నేను ఆ మెడికల్ సర్వీసెస్ని కూడా యూజర్ ఛార్జీల పేరుతోటో టెస్టుల పేరుతోటో ఇంకో పేరుతోటో పీడించకపోతే డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ పేదాళ్లే రారు కదా. ఎవరు హాస్పిటల్కా? లేదు లేదు, పెద్ద డాక్టర్ లేదే, వాళ్ళ పేరున్న డాక్టర్ లేదే హాస్పిటల్కి వెళ్ళరు కదా. ఈ 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ఇప్పుడు ప్రభుత్వం అక్కడ దాకా ఎందుకు, నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మన ఆరోగ్య అసలు అంత కష్టం ప్రభుత్వం చేయొచ్చు కదా, ప్రభుత్వం చేయాలి కదా. ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించి 8,000 కోట్లు పెట్టలేడు కాబట్టి మనం ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించి ఇదేదో నష్టం జరుగుతుందనే కన్నా కూడా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పడుతుంది కడతానికి. ఎందుకు పడుతుంది సార్ 5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? సిఆర్డీఏ బిల్డింగ్ ఎంత రూపాయలు కట్టారు అమరావతి? బిల్డింగ్ కడతాం ఒకటే కాదండి మెడికల్ కాలేజీ అంటే. మెడికల్ కాలేజీ అంటే బిల్డింగ్ కడతాం ఒకటే కాదు, హాస్పిటల్ కూడా అటాచ్ అవ్వాల్సిందే. ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అనేది నా ఇంటెన్షన్ మెడికల్ కాలేజ్ విషయంలో. నేను నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది 2012-13లో. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగల. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రైవేట్ గదుల్లో పిల్లలకి క్లాసులు చెప్పి మెడిసిన్ 3rd ఇయర్ అప్పటికి బిల్డింగ్ రెడీ అయింది, అప్పుడు క్లాసులు జరిగాయి. ఇలా జరిగినాయి దేశంలో చాలా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ బిల్డింగ్ కాలేదు కాబట్టి బిల్డింగ్ ఏంటి సార్? బిల్డింగ్ కాలేదు కాబట్టి ప్రైవేట్ దగ్గర పెట్టేసేయండి, ఇంకో దగ్గర పెట్టండి. 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కరోనా టైం 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, తీసుకొచ్చారు 17 జిల్లాలు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చింది. మిగతా రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చిన రాష్ట్రాలు కూడా ప్రైవేటీకరణ పీపీపీ మోడ్లో ఇవ్వాల, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇక్కడ మన ప్రభుత్వం మాత్రమే ఎందుకు పీపీపీకి ఇస్తుంది? అందరూ అందరూ గవర్నమెంట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిన ఈ మెడికల్ కాలేజీలు అన్ని చోట్ల ప్రభుత్వమే చేస్తుంది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో తప్ప. నేను అనుకుంటున్నా, చెక్ చేయండి మీరు. నేను ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన చాలా మందితో మాట్లాడా, చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి చెప్తున్నాను అందుకు ఆవేదనతో. సరే చూద్దాం. దాంతోపాటు చివరిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజ్ నిమిషానికి సంబంధించి జనంలోకి వెళ్తున్నారు. వైసీపీకి అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్గా చూడాల్సిన అవసరం ఉంటుందా దీన్ని మెడికల్ కాలేజ్? ఉంటుంది, ఎందుకంటే ఒక జనాలకు సంబంధించి ఇష్యూ మీద వెళ్తాం కాబట్టి. ఇప్పుడు టీడీపీ ఏంటంటే రిసీవింగ్ ఎండ్, అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏంటంటే సమర్థించుకోవాలి, విమర్శను సమర్థించుకోవాలి. విమర్శ చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ వస్తుంది. కానీ అయితే అది ఎంతవరకు వస్తుంది, సామాన్య ప్రజలకు ఎంతవరకు వెళ్తుంది? నార్మల్గా ఏదో ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాకుండా సామాన్య ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది? ఆ టెంపోని వీళ్ళు ఎంతవరకు తీసుకుంటారంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు వెళ్ళిన కార్యక్రమం లాగా ఉంటుంది తప్ప అది కంటిన్యూ అయ్యే పరిస్థితి నాకైతే వాళ్ళ వే ఆఫ్ మోడస్ ఆపరేండిని చూస్తే నాకు ఆ విధంగా అనిపించట్లా. ఆయన వెళ్ళిన ఒక రోజు 2 రోజులు జస్ట్ దాన్ని కంటిన్యూ చేస్తారు తప్ప ఆ తర్వాత ఉండకపోవచ్చు. బట్ ప్రభుత్వానికి పెద్దగా డ్యామేజ్ ఉండదు దీంతో. కల్తీ లిక్కర్ విషయంలో జరిగిన డ్యామేజ్ ఇక్కడ దీంట్లో ఉండదు. కల్తీ లిక్కర్ విషయంలోనే ఏంటంటే దాని మీద అనుమానాలు ఎక్కువ వస్తాయి, దీంట్లో అంత ఉండదు. నిన్న వెంకయ్య నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నెల్లూరులో. ఆయన చెప్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి సమర్థించలేము అని. ఓకే, అది ఆయన ఉద్దేశం. సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నేను కూడా పూర్తిగా ఇప్పుడు మీరు ఇందాక 66 సంవత్సరాలు అంటే మాత్రం నేను కూడా అబ్జెక్షనబుల్ అంటున్నాను. అదే 33 years 30 years అయితే ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక సిస్టము ఏర్పడుతుంది, ఒక ఇది డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంకి అది కూడా బాగా ఇది హాస్పిటల్స్, ఇది కాలేజీలు అన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం రన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, పెద్దగా బడ్జెట్ ఉండదు ప్రభుత్వం మీద, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి. ఆ విధంగా నేను సమర్థిస్తున్నాను తప్ప 66 ఏళ్ళు అయితే మాత్రం నేను కూడా దానికి వ్యతిరేకమే. 66 years అనేది మాత్రం అది సమర్థనీయం కాదు. కూటమి ఎలా ఉంది సార్? కూటమి 3 పార్టీలు కోఆర్డినేషన్, కూటమి నాయకత్వం. కూటమి కోఆర్డినేషన్కి వచ్చేటప్పటికి నాయకుల మధ్యన కోఆర్డినేషన్ బాగానే ఉంది. పైన అగ్రనేతల మధ్యలో ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అట్లాగే బీజేపీ వాళ్ళ దగ్గర ఓకే. కానీ కింద స్థాయిలో ఆ విధమైన సమన్వయం కనపడతలా. ఎందుకు? అది ఎప్పుడు ఇదివరకే సమన్వయ కమిటీ వేయాలని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చెప్పారు. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ వేయాలి, పైన కొంత మొత్తం
టాప్లో ఒకటేసి కాన్స్టిట్యున్సీ వైజ్ చేసి అక్కడ ఎక్కడికక్కడ మండల స్థాయిలో కూడా నాయకులందరినీ కలుపుకెళ్ళాలి, అందరూ కలిసి పనిచేయాలి అనేది ఉంది. దీనికి ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులతో అలయన్స్ ఉంది. ఏ కార్యక్రమం జరిగినా కమ్యూనిస్టులు పిలిచేవాళ్ళు, కనపడేది మిత్రపక్షాల కనపడేవాళ్ళు, వాళ్ళ జెండా కనపడేది. అవును, ఖచ్చితంగా ఏంటంటే అది ఒక సిస్టమ్ ఆ విధంగా ఉంది. ఇవాళ చూస్తే చాలా వాటిల్లో ఇవాళ జనసేన బీజేపీ కనపడతలా. ఈవెన్ ఇప్పుడు ఈ బ్లేమ్ తీసుకోవడంలో కూడా టీడీపీ బ్లేమ్ అవుతుంది తప్ప జనసేన బీజేపీ సహజంగా బ్లేమ్ తీసుకుంటానికి ఎవరు రెడీ అవ్వరు కదా. అవును అవును. ఇప్పుడు ఇక్కడ మిగిలిన రెండు పార్టీలని ఎక్కడికక్కడ కలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కింద స్థాయిలో కూడా ఆ విధమైన సమన్వయం వస్తేనే, కార్యకర్తల స్థాయిలో కూడా సమన్వయం వస్తేనే రేపు ఏదైనా ఎన్నికలు జరిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి ఏంటంటే అది ఆ విధంగా ఎందుకు జరగలేదు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం ఏంటి? చేయలేదు ఎక్కడ ఇప్పుడు వరకు జరగలే. ఇంకా ఏగిపోవడం వల్లనే ఇది. తర్వాత విత్ ఇన్ ది పార్టీ సమన్వయం తెలుగుదేశం పార్టీకి అది కూడా కొరబడింది. దాని మూలనే ఎమ్మెల్యేలు ఎవరి కాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడతాం, వాళ్ళ సొంత ఎజెండాలతో మాట్లాడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదన్నీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి గతంలో లేని సాంప్రదాయం ఏది, అసలు ఈ సాంప్రదాయం ఈ పద్ధతులు లేవు. ఆ పద్ధతులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మొన్న ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో అన్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ఛార్జి మంత్రులు కల్పించుకొని చేయాలి. కానీ ఇన్ఛార్జి మంత్రుల మాట ఎవరంటారు? మంత్రి మాట ఎమ్మెల్యేలనే పరిస్థితి. ఇవాళ ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు, ఇది వరకు నేవాడు. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రికి 50 lakhs ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి మంత్రి సంతకం పెడితేనే ఫండ్స్ వచ్చాయి. అవును. సో అప్పుడు ఇన్ఛార్జి మంత్రికి కొంత పవర్స్ ఉండేవి. కాబట్టి ఇన్ఛార్జి మంత్రితో మంచిగా ఉండాలి, కాస్త ఇది ఆ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసేవాడు. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు నా కాన్స్టిట్యున్సీకి నేనే రారాజునని ఫీల్ అవుతున్నాను. అవును అవును. అసలు దాంట్లో ఇంకొకళ్ళు ఎంటర్ అవడానికి కూడా ఇష్టపడతలా, ఇంకొక వ్యక్తి ఎంటర్ అవడానికి కూడా ఇష్టపడే పరిస్థితులు లేవు. సొంత పార్టీ వాళ్ళు కూడా ఆ పరిస్థితుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూసుకోవాలి. అవి కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే అయ్యే పెద్ద అయిపోయి తర్వాత ఇప్పుడు చిన్న విషయం మొన్న బాలకృష్ణ గారిది, యాక్చువల్గా దాంట్లో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి వైసీపీ చాలా ట్రై చేసింది. కానీ పవన్ కళ్యాణ్ సమయంలో పాటించి ఆయన కాస్త ఇది ఉండబట్టి సబ్సైడ్ అయిపోయింది. కానీ అట్లా ఉండకపోతే ఏమయ్యేది? అంతే కదా, ఫ్లేరప్ అయిపోయేది కదా. అట్లా ఇది ఇటువంటి ఏంటంటే అట్లాగే ఇప్పుడు 2 చోట్ల ఎక్కడ సాలూరు ఎక్కడో అనుకుంటా, శ్రీకాకుళం దగ్గర ఒకటి, గన్నవరం ఒకటి, ఈ 2 చోట్ల అంతకుముందు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ని జనసేన వాళ్ళకేసి తర్వాత వాళ్ళని జీవో ఇచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ టీడీపీ వాళ్ళని వేశారు. సరే వాళ్ళ దీంట్లో జరిగినా కానీ అది బయటికి వేరే విధమైన అర్థం వెళ్తాయి. ఇటువంటి కొన్ని చూసుకోవాల్సిన నామినేటెడ్ పదవుల విషయంలో గతంలో ఎప్పుడు లేని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఫస్ట్ ఏడాదిలో ఇన్ని నామినేటెడ్ పదవులు వేయటం నేనైతే 20 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ తక్కువేనా? బట్ ఇచ్చారు, మొత్తం పూర్తి చేయాలా, బట్ ఇచ్చారు. గొప్ప కారణం ఏంటంటే మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా, 2 పార్టీలు, వాళ్ళకి ఇచ్చింది తక్కువ. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చినది తక్కువే, కానీ వాళ్ళు అడుగుతారుగా మా వాళ్ళకి ఇమ్మని. వాళ్ళు అడుగుతారు భర్తీ చేశారా? ఇప్పుడు మిగిలిన పార్టీ వాళ్ళు మా కార్యకర్తలకి మా నాయకులకి నామినేటెడ్ ఏమని అడుగుతారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా ఇది వాడి మీద కొద్దిగా స్పీడ్గా వేసారు, ఫస్ట్ ఇయర్లోనే వేసారు. కానీ ఇంకా కూడా ఈ స్పీడ్ కూడా చాలదు. ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది, ఇంకా నామినేట్ చేయాల్సిన చాలా పదవులు ఉన్నాయి. దేవస్థానాలకు ఉన్నాయి బోర్డుని, ఇంకా దేవస్థానాలు చాలా ఉన్నాయి. విలేజెస్ లో దేవస్థానాలు ఉంటాయి, దాదాపు 27,100 దేవస్థానాలు ఉన్నాయి. వాటికి ఒకళ్ళు ఇద్దరు నామినేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదంగా ఉంటుంది. అటుంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయిలోనే ఉంటాయి. యాక్చువల్గా ఎమ్మెల్యే కూడా నామినేట్ చేసేసుకొని ఇది ఏంటంటే వీళ్ళు పవర్ డెలిగేట్ చేయకపోవటం, లేకపోతే దీన్ని నెమ్మదిగా సాగదీయటం, ఇటువంటి వాటి మూలన లేట్ అవుతుంది. కానీ ఇవన్నీ ఇచ్చేస్తే అడిగిన వాళ్ళకల్లా ఇవ్వచ్చు అండి. ఇంకో 2 years 2.5 years ఒకళ్ళకి ఇచ్చి 2.5 yearsకి మళ్ళీ మారిస్తే మీకు రొటేట్ చేసుకుంటే. కాకపోతే ఏంటంటే ఈ సమన్వయ కమిటీలు ఏర్పరుచుకుని సమన్వయం చేయగలిగిన నాయకుడిని పెట్టాలండి.
ఇదివరకు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం ఏంటి? విపరీతంగా నాయకుల ఏమంటారు లీడర్స్ బ్యాంక్ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు లీడర్స్ ఫ్యాక్టరీ అంటాం మేము లీడర్స్ ఫ్యాక్టరీ. అన్ని పార్టీలకు లీడర్లు అంటే లీడర్స్ ఫ్యాక్టరీలో ఇప్పుడు ఎన్ఆర్ఐ లీడర్స్ వచ్చి పడ్డారు కొంతమంది. అది ఫ్యాక్టరీ వాళ్ళు కాదు, హైబ్రిడ్ బయట నుంచి వచ్చి పడ్డారు. బయట నుంచి వచ్చిన టెస్ట్ ట్యూబ్ బేబీస్. అవి మరి పార్టీలో పార్టీ పద్ధతులు ఏంటి, పార్టీ సిస్టమ్ ఏంటి, ఏ విధంగా ప్రజలకి జవాబుదారీ ఉండాలి, ఇవన్నీ తెలియవు. ఇవన్నీ ఏంటంటే మా డబ్బుతో వచ్చాం, డబ్బుతో గెలుచుకున్నాం, రేపు కూడా డబ్బే అనే ఒక విధమైన ఏదంటే భ్రమలో ఉన్నారు. మొన్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, ఆ వ్యతిరేకతతో పుల్లను పెడితే కూడా గెలిపించారు. అది అర్థం కావట్లే వాళ్ళకి. రేపు పరిస్థితి అట్లా ఉండదు. మీ ఎబిలిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. అంతే కదా, నువ్వేం చేసావనే చూస్తారు. కాబట్టి ఇప్పుడు దాంట్లో మీరు ప్రజలకు జవాబుదారీ ఉండి ప్రజలకి సేవ చేసి మెప్పించుకుని చేస్తే బాగుంటుంది తప్ప, అట్లా కాకుండా ఈ విధంగానే ఏదో మేము డబ్బులు పెట్టాం మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాం, ఇదే ప్రజల్లోకి వెళ్తే మిమ్మల్ని ప్రజలు రేపు లెక్క చేయరు. తర్వాత గతంలో నేను తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ దాదాపు ఒక 20 ఏళ్ళుగా దగ్గర నుంచి గమనిస్తాను. తెలుగుదేశం పార్టీ ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే క్యాబినెట్ కంటే కూడా ముందు టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించారు, వాళ్ళు ఇది చెప్పారు, ఇదంతా ఉండేది. బట్ ఈ ఏడాది కాలంగా నాకు అది కనపడట్లేదు. పాలిట్ బ్యూరోలో ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకున్నారని నేనైతే ఎక్కడ వెళ్ళాను. లేదు, ఇది వరకులాగా లేదు. ఎవరు తీసుకున్నారు డెసిషన్? అసలు పాలిట్ బ్యూరో ఇప్పుడు కొత్తది వేయాలి. న్యాయంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్న పార్టీ, ఆ తర్వాత పాలిట్ బ్యూరో, తర్వాత నామినేటెడ్ పోస్టులు అన్నీ వేయాలి. పార్టీ పోస్టులు ఇంతవరకు రాలా, ఇవన్నీ పాతయే. మహానాడు తర్వాత మళ్ళా కొత్తగా పార్టీ పోస్టులు వేయాలి, అవన్నీ ఇంకా జరగల. తర్వాత ఇంకోటి ఏంటంటే అందరినీ సమన్వయం చేసే వాళ్ళు ఇదివరకట్లో ఇప్పుడు దేవేంద్ర గౌడ్ అని, తర్వాత ఈ కేఈ కృష్ణమూర్తి, తర్వాత అశోక్ గజపతిరాజు గారు, అట్లాగే ఇప్పుడు మన యనమల రామకృష్ణుడు గారు, ఇట్లా ఒక 5-6 ఉండే సెకండ్ లేయర్ టీం పెద్ద మనుషులాగా. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఒక సపోర్టింగ్ టీం ఉండేది. వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళే 90% ఇష్యూస్ని సాల్వ్ చేసేవాళ్ళు మాట్లాడి, తర్వాత ఏదన్నా సాల్వ్ అవుతుంటే ఈయన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు 100% ఈయన దగ్గరికి వస్తున్నాయి. అంతేనా? మధ్యలో ఇంకేం లేదా? మరి కనపడతలేదు కదా. ఇప్పుడు ఆ విధంగా ఎవరు తయారవ్వాలి? మొత్తం ఆ సపోర్టింగ్ టీము, పోలిట్ బ్యూరో పాత్ర మొత్తం లోకేష్ గారు తీసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఒక్క మనిషి ఏం చేయలేడు, ఒక టీం ఉండాలి ఎప్పుడు కూడా. ఆ టీం అనేది వాళ్ళు లేదు. ఎందుకంటే ఆ ఫోకస్ అయ్యే మనుషులు, ఆ విధంగా పెద్ద మనిషి తరహా కనపడేవాళ్ళు, సీనియారిటీ ఉన్నాళ్ళు, అందరూ ఎవరు చెప్పినప్పుడు నార్మల్గా ఏదన్నా తేడా వచ్చిందంటే ఇద్దరు వచ్చి సీరియస్గా మాట్లాడతారు. దాన్ని విని సమన్వయం చేసి వాళ్ళు బుజ్జగించి మాట్లాడి వాళ్ళకి సరి చేయగలిగిన అంటే ట్రబుల్ షూటర్స్ ఉండాలి. ఆ ట్రబుల్ షూటర్స్ ఇవాళ ఏది? ట్రబుల్ షూటర్గా ఉన్న వాళ్ళు కొంతమంది సీనియర్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎందుకులే అని టచ్ మీ నాట్లాగా దూరంగా ఉంటున్నారని విన్నా. కొంతమంది మంత్రులు కూడా ఒకవేళ ఉంటే వాళ్ళని దగ్గర చేసుకుని వాళ్ళకి అప్పచెప్పాలి బాధ్యత. ఇప్పుడు ఇందాక నేను అన్నా కదా, ఇన్ఛార్జి మంత్రులు అంటే వాళ్ళ మీద బాధ్యత పెట్టినప్పుడు వాళ్ళకి అధికారం ఉంటేనే బాధ్యత నిర్వహించగలరు. అట్లాగే ఇది కూడా మీరు ఒక టీము అనేది ఉండాల్సిందే ఎప్పుడైనా సరే. పార్టీ అనేది పెద్ద వ్యవస్థ కదా, వ్యవస్థలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే చేయాలి అంటే చేయలేరు, లేకపోతే లోకేష్ గారు చేయాలంటే చేయలేరు. ఒక టీము, ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అది ఇది వరకు ఉండేది, ఇప్పుడు అది ఇంకా రాలా, ఇక వచ్చినట్టు లేదు. మరి ఏర్పాటు చేసుకుంటారేమో చూడాలి. అది ఏర్పాటు చేసుకుంటే కాస్త గ్రౌండ్ ఏంటనేది తెలుస్తుంది పవర్లో ఉన్న వాళ్ళకి. ఫీడ్బ్యాక్ వస్తుంది. యాక్చువల్గా పవర్లోకి వచ్చిన తర్వాత పవర్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఒక ఏడాదికో 2 నెలలకో అందరూ వచ్చేసి చీఫ్ మినిస్టర్ కలవలేరు కదా, అందరూ వచ్చి కలిసి చెప్పుకోలేరు కదా. దానికి ఒక వ్యవస్థ, పార్టీలో ఒక దాన్ని ఏమంటాం మనం, ఈ పాలిట్ బ్యూరో ఉండేది. ఇప్పుడు పాలిట్ బ్యూరోలో కూడా అది పొలైట్ బ్యూరో అయిపోయింది. కరెక్ట్. ఏంటంటే పాలిట్ బ్యూరో అంటే చర్చించాలి. ఇది వరకు జరిగేది కదా, ఇది వరకు హేమాహేమీలు ఉన్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో, ఒకప్పుడు పాలిట్ బ్యూరో మీరు పేర్లు చూస్తే అసలు ఆ పేర్లు చూస్తేనే పార్టీకి ఒక గౌరవం వచ్చింది, ఒక విధమైన దాన్ని ఏమంటాం మనం, ఒక బలం. ఏదో ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటారని నిజంగానే డిస్కషన్ జరుగుతుందనే ఫీలింగ్ ఉండేది. అది అట్లా ఉండాలంటే ఏంటి, అంత కెపాసిటీ ఉన్న నాయకుల్ని పాలిట్ బ్యూరోలో పెట్టుకోవాలి. అట్లా ఉంటే ఏంటంటే మీకు మంచి చెడు ఏది అవును కాదు సరే, అల్టిమేట్గా
అధినేత ఏం నాయకుడి చెప్తే decision. అదే జరిగినా కానీ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అయిందైనా ఒక డిస్కషన్ జరిగితే ప్రోస్ కాన్స్ వస్తాయి, మంచి చెడు బయటపడుతుంది. అటువంటిప్పుడు ఇవన్నీ సాల్వ్ అవుతాయి. కరెక్ట్. అది మరి మీరు అన్నట్టు నాకు ఇవాళ పాలిట్ బ్యూరో ఎక్కడ ఈ మధ్య కాలంలో అంటే పార్టీగా అయినట్టు ఎక్కడ కనపడదు. పార్టీ మొత్తం డెసిషన్ తీసుకుంటుంది అలా ఇంప్రెషన్ పోయి ఒక నాయకుడే డెసిషన్ తీసుకున్నాడు అనే అది ఇంప్రెషన్ కరెక్ట్ గా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది శివరాం ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి. హ్యాపీ